వేదాలు కాపాడితే, వేదాల్ని కాపాడితే లోకాన్ని కాపాడినట్టు. అది వేద రక్షణం లోక రక్షణం అని మన జయేంద్ర సరస్వతి స్వామి వారు అప్పుడప్పుడు చెప్పారు. ఈ వేదాల్ని కాపాడటం కోసమే ఒక కుటుంబం నుంచి, అంటే వేదాధ్యయనం చేయవలసిన కుటుంబం నుంచి కనీసం ఒకరినైనా వేదాధ్యయనంలో పెట్టండి అని మన కంచి స్వామివారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పరమాచార్య చెప్పారు. అందుకని ఆదరణ, ఆసక్తి, ఆచారము అన్నీ కలిసి దీనికి ఉండే వేదాధ్యయనం పరంపరలో వస్తున్న కుటుంబాలు సకాలంలో ఉపనయనం చేసి అష్టమే వర్షే బ్రాహ్మణం ఉపనయీత అని ఉపనయనము చేసి నిత్య కర్మానుష్ఠానము అగ్ని ఉపాసన చేస్తూ శ్రియమిచ్చే ధృతాశనాత్ అని ఆ అగ్ని ఉపాసన చేస్తూ ఈ వేదాధ్యయన పరంపర ఉత్తరోత్తరం అందరి సహకారంతో, అంటే ఇంటిలో ఉండే ఆడవాళ్లు, పెద్దవాళ్లు అందరూ కూడా ప్రోత్సహించాలి. వేదాధ్యయనాన్ని, సశాస్త్రీయమైన అనుష్ఠాన పద్ధతుల్ని, ఆహారము, ఆచారము, అలంకారము అన్నిటినీ కూడా ప్రోత్సహిస్తూ భక్తులందరూ కూడా దీనికి విరాళం ఇవ్వటము, సమర్థన అంటే మంచి అనుకూల ప్రవర్తనగా ఉండి ఆ వేదం ద్వారా ఈ లోకాన్ని కాపాడి అందరికీ శ్రేయస్సు కలగాలని కంచి కామాక్షమ్మ వారిని, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర.